ఈరోజు ఈనాడు పేపర్‌లో ఒక ఆర్టికల్ వచ్చింది. ఫార్మ్ ల్యాండ్ కొనుగోలు చేస్తున్నారా అనే ఆర్టికల్ వచ్చింది. ఈ ఆర్టికల్‌లో మీరు ఫార్మ్ ల్యాండ్స్ కొంటే ఎలాంటి ఇష్యూస్ వస్తాయి, ఎలాంటి సమస్యలొస్తాయనేది చాలా డీటెయిల్‌గా చెప్పడం జరిగింది. సో, ఆ డీటెయిల్స్ అండ్ అలాగే ఫార్మ్ ల్యాండ్స్ గురించిన మరింత ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్తాను. సో, టోటల్‌గా వీడియో అయితే చూడండి. సో, ఫస్ట్‌గా చూసుకున్నట్లయితే ఈ ఆర్టికల్ ప్రకారము ఈ హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి భూములకు ధరలు చాలా పెరిగాయి. కాబట్టి ఒక ఫార్మ్ ల్యాండ్‌ని నాలా కన్వర్షన్ చేసి ఆ తర్వాత హెచ్ఎండిఏ లేదంటే డీటీసీపీ, వైటీడీఏ, ముడా ఇలా ఏ గవర్నమెంట్ అప్రూవల్ పరిధిలో ఉంటే ఆ అప్రూవల్ తీసుకొని వెంచర్ చేసి వెంచర్‌లో ప్లాట్లు సేల్ చేయాలి. కానీ ఇదంతా గూడంగా చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందుకే కొంతమంది ఈ ఫార్మ్ ల్యాండ్స్‌ని డైరెక్ట్‌గా ఫార్మ్ ల్యాండ్ వెంచర్స్ చేసి అమ్ముతున్నారు. విచ్ ఈస్ నాట్ కరెక్ట్ లీగల్లీ. సో, అయితే దీంట్లో 2 రకాల ఇష్యూస్ ఉన్నాయి. ఆ 2 రకాల ఇష్యూస్ గురించి మాట్లాడదాము. ఫస్ట్‌గా చూసుకున్నట్లయితే కొంతమంది ఈ ఫార్మ్ ల్యాండ్ వెంచర్ చేసి దీనిలో గుంటల్లో రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. సో, గుంటల్లో రిజిస్ట్రేషన్ చేస్తే మీకు ఎంఆర్ఓ ఆఫీస్‌లో భూభారతి వెబ్‌సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ అవుతుంది. మీకు తెలంగాణ గవర్నమెంట్ పాస్‌బుక్ వస్తుంది. సో, మీకు ఒక గవర్నమెంట్ అప్రూవల్ ఉంది అండ్ గవర్నమెంట్‌కి సంబంధించిన పాస్‌బుక్ ఉంది. సో, లీగల్‌గా క్లియర్‌గా ఉంది. కానీ ఈ వెంచర్‌లో రోడ్స్ ఏవైతే ఉంటాయో, రోడ్స్ కావచ్చు, పార్క్స్ కావచ్చు, ఓపెన్ స్పేస్ కావచ్చు, ఇవన్నీ గూడంగా ఒక వ్యక్తి పేరు మీద ఉంటాయి. సో, వ్యక్తి పేరు మీద ఉన్నప్పుడు ఏమవుతుంది? ఎప్పుడైతే ల్యాండ్‌కి వాల్యూ పెరుగుతుందో ఆ రోజు ఖచ్చితంగా ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కేవలం ల్యాండ్ మాత్రమే మీ పేరు మీద ఉంటుంది, పాస్‌బుక్ ఉంటుంది. కానీ ఆ ల్యాండ్‌కి వెళ్ళే దారి మాత్రము మీది కాదు. సో, ఎప్పుడైతే ల్యాండ్ రేట్స్ పెరుగుతుందో అప్పుడు మాత్రమే ఇష్యూస్ వస్తాయి. అప్పటి వరకు ఎలాంటి ఇష్యూస్ ఉండవు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి కొంతమంది ఈ ఫార్మ్ ల్యాండ్ వెంచర్స్‌లో మేము మీకు గజాల్లో రిజిస్ట్రేషన్ చేసిస్తాము. సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో రిజిస్ట్రేషన్ చేసిస్తాము. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కూడా ఇస్తామని చెప్పి చేస్తున్నారు. సో, దీన్ని ఏం చేస్తారంటే ప్లాట్‌గా చేసి 150 గజాలు కావచ్చు, 200 గజాలు కావచ్చు, నాలా కన్వర్షన్ చార్జెస్ కట్టి ఎస్ఆర్ఓ ఆఫీస్‌లో రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఇది గజాల్లో రిజిస్ట్రేషన్ అవుతుంది. సో, మీకు సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో రిజిస్ట్రేషన్ అయింది. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంది కాబట్టి సో, మీకు లీగల్‌గా ఎలాంటి ఇష్యూస్ ఉండవు అని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇక్కడ మీరు చూసుకుంటే మీరు కొన్న వెంచర్ ఏదైతే ఉందో అదంతా కూడా ఫార్మ్ ల్యాండ్ వెంచర్. కానీ మీకు రిజిస్ట్రేషన్ అయింది గజాల్లో రిజిస్ట్రేషన్ అయింది. సో, ఇక్కడ చాలా పెద్ద ఇష్యూ ఉంటుంది. ఈ రోజున ఎలాంటి ఇష్యూ ఉండకపోవచ్చు. కానీ రేపటి రోజున మళ్ళీ మీరు దాన్ని అమ్మాలనుకున్నా లేదంటే ఎప్పుడైతే ల్యాండ్ ప్రైసెస్ బాగా పెరుగుతాయో ఆ రోజున ఖచ్చితంగా ఇష్యూస్ అయితే రావడం జరుగుతుంది. సో, ఇక్కడ మీరు ఒకవేళ ఫార్మ్ ల్యాండ్ కొనాలి అనుకుంటే 5 గుంటలు, 10 గుంటలు లేదా హాఫ్ ఎకర్ లేదా 1 ఎకర్ కొనండి. కానీ కొనే ముందైతే ఖచ్చితంగా మీరు కొన్న ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్‌కి రోడ్డు ఉందా లేదా, గవర్నమెంట్ రోడ్ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఎందుకంటే గవర్నమెంట్ రోడ్ ఉంటే ఎలాంటి ఇష్యూస్ ఉండవు. కానీ ఒక వెంచర్‌లో ఫార్మ్ ల్యాండ్ వెంచర్ అని చెప్పి ఆ వెంచర్‌లో రోడ్ ఇస్తే మాత్రము ఆ రోడ్ ఒక వ్యక్తి పేరు మీద ఉంటుంది. సో, మీరు ఈరోజు ల్యాండ్ కొన్నప్పుడు మీకు రోడ్ ఉండొచ్చు. కానీ రేపటి రోజున మీరు ఆ ల్యాండ్‌కి వెళ్ళాలంటే ఆ రోడ్ మీదగానే వెళ్ళాలి. ఎప్పుడైతే ల్యాండ్‌కి రేట్ పెరుగుతుందో అప్పుడు ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీ ల్యాండ్‌కి మీరు వెళ్ళే రోడ్డు లేకపోతే మీరు అక్కడికి వెళ్ళడం సాధ్యం కాదు. సో, ఇలా ల్యాండ్స్‌కి సంబంధించి చాలా ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి ఈ ఫార్మ్ ల్యాండ్స్‌లో కొనే ముందు 1కి 2 సార్లు ఆలోచించుకోవాలి. అండ్ ఈ రోజున ప్రైస్ తక్కువగా వస్తుందని ఫార్మ్ ల్యాండ్స్‌లో కొనుగోలు చేస్తే మాత్రం ఖచ్చితంగా ఫ్యూచర్‌లో ఇబ్బందులు పడడం అయితే జరుగుతుంది. ఎందుకంటే కామన్ పీపుల్ అందరూ గూడంగా మార్నింగ్ జాబ్‌కెళ్తారు. వాళ్ళ జాబ్ చూసుకోవాలి అండ్ ఫ్యామిలీస్‌ని చూసుకోవాలి. సో, ఇక్కడే వాళ్ళకి టైం అంతా సరిపోదు. కాబట్టి వాళ్ళు ఇలాంటి ల్యాండ్ ఇష్యూస్ వచ్చినప్పుడు గవర్నమెంట్‌లో చుట్టూ తిరగడం గానీ, కోర్ట్‌ల చుట్టూ తిరగడము, పోలీస్ స్టేషన్‌ల చుట్టూ తిరగడం అనేది సాధ్యం కాదు. కాబట్టి మీరు ఈ రోజున మీరు పెట్టే ప్రైస్ కొంచెం ఎక్కువైనా పర్లేదు గానీ, అన్ని గవర్నమెంట్ అప్రూవల్స్ ఉన్న వెంచర్‌లలో మాత్రమే ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. లేదంటే ఖచ్చితంగా ఇబ్బందులకు ఎదుర్కోవడం తప్పనిసరి పరిస్థితి అవుతుంది. సో, కొంటే ఫార్మ్ ల్యాండ్ కొనండి. గవర్నమెంట్ రోడ్ ఉన్నది. లేదంటే అన్ని అప్రూవల్స్ ఉన్న వెంచర్‌లో ప్లాట్‌ని కొనుక్కోండి. అప్పుడే మీరు సేఫ్ అండ్ సెక్యూర్‌గా ఉంటారు.